హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. సో చాలా రోజులు అయిపోయిందండి ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి. అండ్ ఏంటంటే ఈ వ్లాగ్ తీసి కూడా చాలా రోజులు అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్. వాట్స్ టుడే? Today's Sankranti. Happy Sankranti to all. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? సో అదన్నమాట అండి. ఈ వ్లాగ్ అనేది నేను పొంగల్ అప్పుడు తీసాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రీ అవ్వలేదు. సో ఇక్కడ మేము పీవీఆర్ మాల్ ఉంది కదండి, ఖైరతాబాద్, అక్కడ ఉన్నాము. సో ఇక్కడ నెంబర్ 1 అనేది ఉంటే మా చిన్న పాప నేను ఎప్పుడు నెంబర్ 1 అని చెప్తుంది. సో అందుకనే అక్కడ తీసాము. ఇది పొంగల్ వన్ ఆఫ్ ది డ్రెస్ అండి, ఇద్దరిది కూడా ట్విన్నింగే తీసాము. అండ్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ దేవుడికి పూజ చేసేసుకొని 11 o'clock షోకి అయితే వెళ్ళామండి. సో ఈ టైంలో మన హైదరాబాద్ రోడ్స్ అని ఎంత ఖాళీ ఉంటాయో చూడండి. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా ఖాళీ ఉన్నాయండి. అందరికీ తెలిసిందే, మేము మియాపూర్లో ఉంటాము. సో మియాపూర్ టు అమీర్పేట్ ఆ రూట్ వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా ఫ్రీగా ఉన్నాయి చూడండి రోడ్స్. ఇక్కడ మా చిన్న పాప భోగి రోజు మేము శిల్పారామం వెళ్ళాము, ఆ వీడియో కూడా నేను పెట్టాను. అక్కడ కోన్ పెట్టించుకుంది, అది చూపిస్తుంది. సో చూసారా అండి, ఇక్కడ మా మియాపూర్ దగ్గర నుంచి రోడ్స్ అన్నీ ఎంత ఖాళీ ఉన్నాయి అనేది. మ్యాక్సిమం అందరూ ఫెస్టివల్కి ఆంధ్ర వెళ్తారు కదా, సో ఈసారి అయితే మేము వెళ్ళలేదు, అందుకనే రోడ్స్ చాలా ఖాళీ ఉంటాయండి. ఈ రోడ్ అనేది మార్నింగ్ 10 తర్వాత అండి, 10 తర్వాత కూడా చాలా ఫ్రీగా ఉంది. సో మియాపూర్ టు మేము కుకట్పల్లి, అమీర్పేట్ ఈ రూట్లో వెళ్ళినా సరే మేమైతే 45 minutesలో ఖైరతాబాద్ వెళ్ళిపోయాము. చాలా ఫ్రీగా ఉంది. సో చూడండి, మేము ఆల్మోస్ట్ పీవీఆర్ మార్గ్ ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటేనండి, మేము చాలా రోజులు అయిపోయింది ఈ ఏరియాకి వెళ్ళి. ఇక్కడ సెక్రటరియేట్ అండ్ అమరవీరుల స్తూపం ఇలాంటివి మన కేసీఆర్ గారు చాలా బాగా చేశారండి. ఇక్కడ చూసారా, అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఐమాక్స్ పక్కనే అది సెక్రటరియేట్ న్యూ బిల్డింగ్ అండి. చాలా బాగుంది నిజంగా చెప్పాలి అంటే. ఆ రూట్ ఇంతకు ముందు మీద కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో ఆఫ్టర్ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు అయితే చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్లో మేము బైక్ పార్క్ చేసేసుకొని మాల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. మాది యాక్చువల్లీ 11:15 షో అట. హనుమాన్ మూవీకి పిల్లలు అల్లరి పెడుతుంటే వెళ్ళాము. యాక్చువల్లీ అందులో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అనేది ఇద్దరికి చాలా బాగా నచ్చింది, చికిచా చికిచా అని. కాకపోతే అది మూవీలో వేయలేదు, జస్ట్ యూట్యూబ్లో వచ్చింది. మేము భోగి రోజు శిల్పారామం, సంక్రాంతి రోజు ఐమాక్స్కి ఇలా ఎంజాయ్ చేసామండి. సో ఈ వీడియో అనేది కొంచెం డిలే అయ్యింది, బట్ అయితే కనుక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈసారి. సో ఇక్కడ పిల్లలు మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదండి, ఆకలేస్తుంది అంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాము. యాక్చువల్లీ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అయితే తినరు, తాగరు. ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైం అన్నట్టు మేము కొనిస్తాము, ఎందుకంటే పెద్ద పాప మ్యూజిక్ నేర్చుకుంటుంది అని చెప్పేసి మేము ఐస్ క్రీమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయము. ఇక్కడ మూవీ అయిపోయిన తర్వాత దైత్యు ఈ టాయ్స్ షాప్ దగ్గర పీవీఆర్ మాల్లో టాయ్స్ కొనమని అడుగుతుంది. సో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందండి, ఎందుకంటే మాల్ కదా, మనం ఒక్కళ్ళమే ఉండం కదా. హైందవి మూవీ అయిపోయాక హనుమాన్ మూవీ గురించి రివ్యూ చెప్తుంది. నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది, కాకపోతే అందులో విలన్ ఉన్నాడు కదా, విలన్ నచ్చలేదు అని చెప్తుంది. మా చిన్నదైతే ఈ టాయ్స్ గురించే వేటాడుతుంది. సో తొందరగా అక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గార్డెన్లోకి తీసుకువెళ్తాము అని చెప్పేసి అంటే అక్కడి నుంచి వచ్చింది. కొంచెం లంచ్ చేసి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా రష్ ఉందండి, ఎక్కువ మంది పిల్లలకి హాలిడేస్ కదా. ఎన్టీఆర్ గార్డెన్కి చాలామంది, అక్కడే లుంబిని పార్క్ కూడా ఉంటుంది కదా, సో విజిటర్స్ అనేది ఎక్కువగానే ఉన్నారు. హలో అండి, ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చేసాం. పిల్లలు రైడింగ్స్ చేస్తానంటే ఇక రైడింగ్స్ దగ్గరికి వచ్చాం, చూసేసేయండి. ఇదే మన సెక్రటరియేట్ కూడా ఇక్కడ ఉంది. ఇది సెక్రటరియేట్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడే ఇంత బాగుంది అంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత బాగుంటుందో ఆలోచించండి. చాలామంది అయితే అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు. అండ్ అలానే అమరవీరుల స్తూపం అన్నాను కదండి, హైదరాబాద్ నియర్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు, ఒకవేళ విజిట్ చేయకపోతే చేయండి.
అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈసారి ఇటువైపు వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఈ ట్రీ ఉంది కదండి, ఈ ట్రీలో నుంచి బోట్ ఉంటుంది కదా, ఆ రైడింగ్ అనేది నలుగురం చేసామండి. ఫస్ట్ మా చిన్న పాప మా హస్బెండ్ ఒక దాంట్లో వెళ్ళారు, ఒక బోట్లో, అండ్ హైందవి నేను ఒక దాంట్లో వేసాం. కానీ నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళ ముగ్గురు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ గార్డెన్ టోటల్ చూడటానికి ట్రైన్ ఉంటుంది కదండి, ఆ ట్రైన్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు. సో అందుకనే మనం నడిచి చూడాలి అంటే చాలా కష్టమని మేము కొన్ని ప్లేసెస్ దగ్గరే ఆగిపోయాము. ఇక్కడ మా చిన్న పాప ఫ్రూట్స్ అవన్నీ చూస్తుంది, ఫ్రూట్స్ నేమ్స్ చెప్తుంది. అండ్ అలానే పిల్లలు కాసేపు ఎన్టీఆర్ గార్డెన్లో ఆడుకున్నారు. అండ్ ఏంటంటే మేము హాలిడేస్కి వెళ్ళలేదు కదా, అందుకనే ఎక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఇలా బయటకు తీసుకెళ్ళాము. సో ఇది ఆడుకున్న తర్వాత ఇక్కడ చిన్ని వాటర్ ఉంటుందండి, ఆ వాటర్లో ఇద్దరు కలిపి బోట్ రైడింగ్ చేస్తాను అని చెప్పి చాలా అల్లరి చేశారు. సో అది 80 రూపీస్ అన్నమాట టికెట్, ఇద్దరికి కలిపి 160 అయిందన్నమాట. ఇక్కడ హైందవి నేను వాటర్ ఫౌంటైన్ దగ్గర ఉంటాను, నాకు ఫొటోస్ తీయండి, ఇలాగా మమ్మల్ని ఊరిక ఫొటోస్ తీయమని అడుగుతుంది. షీ లైక్స్ ఫొటోస్ అండి సో మచ్. ఏదైనా ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ అండి. మేము ఆ 3 days అయితే కనుక పిల్లలకి మంచిగా టైం ఇచ్చి బాగా ఎంజాయ్ చేయించాము, ఎందుకంటే వాళ్ళకి ఊరు వెళ్ళలేదు అనే వెళ్తే రాకూడదని. సో ఇదన్నమాట అండి, ఇక్కడ పిల్లలందరూ లైన్లో ఉన్నారు కదా, ఇదే ఆ వాటర్లో చిన్ని రైడింగ్ అన్నమాట. ఈ వాటర్ అనేది మన ఫీట్ వరకే ఉంటుందండి, పెద్ద ఎక్కువగా అయితే ఉండదు. ఇందులో ఆర్డర్ని బట్టి మన టికెట్ తీసుకున్న తర్వాత ఎలో చేస్తారనమాట. సో ఇది వాళ్ళంతటి వాళ్ళు డ్రైవ్ చేసుకొని కాసేపు ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. సో మా చిన్నదానికి కొంచెం టెక్నిక్ తెలియలేదు, హైందవి అంటే కొంచెం పెద్దది అయిపోయింది కదా, అందుకే తనకి టెక్నిక్స్ తెలియటం వల్ల తను అయితే కొంచెం బాగానే చేయగలిగింది. సో మేము ఎందుకు హ్యాపీ అంటే పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి తీసుకెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా. అండ్ అలానే ఇంకా ఈ ఎన్టీఆర్ గార్డెన్ అయిపోయిన తర్వాత లుంబిని పార్క్ అడిగారు, వాళ్ళకి ఓపిక ఉన్నా మాకైతే ఓపిక లేదండి. సో అందుకనే మేము ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 9:30 ఆ టైంకి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఈవినింగ్ వచ్చేటప్పటికి 5-6 అయింది. సో ఇంకా కనుమ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాము. ఓన్లీ భోగి సంక్రాంతి రోజే బయటకు వెళ్ళాము. భోగి రోజు శిల్పారామం, సంక్రాంతి రోజు ఇట్లా ఎన్టీఆర్ గార్డెన్ అండ్ పీవీఆర్ మాల్. ఇది లేట్గా అప్లోడ్ చేసినానండి, నాకు ఈరోజు నా ఫోన్లో వీడియోస్ ఎక్కువైపోయి డిలీట్ చేద్దాము అనుకున్నప్పుడు ఎందుకో నాకు ఇది షేర్ చేయాలి అనిపించింది. పిల్లలకి కూడా లాస్ట్ ఇయర్ మేము ఇలా ఎంజాయ్ చేసాము అని మెమొరీస్ ఉంటాయి కదా, సో అందుకని ఈ వ్లాగ్ అనేది ఎడిట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక నుంచి వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్, నా వ్లాగ్స్ నా ఇష్టం. అండ్ అలానే నేను కుకింగ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హెచ్డిటీవీ కిచెన్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ if you like this video, please do like, share and subscribe to my channel. Now vlogs na istam. Thank you for watching.